సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బట్ ఆయన ఇప్పటికీ కూడా ఉండుంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. He should be quite happy, yes, of course. He was always proud of us. మన ఏం చేసినా కూడా he was always proud of us. ఫస్ట్ వచ్చినా కూడా he say చాలా బాగుంది మా అని he used to be always there for us. ఎంత బిజీ అయినా కూడా he used to come to our house every week అందరు ఇంటికి వెళ్తారనమాట. మన ఎందుకంటే బికాస్ everyone is in different places, he used to go around everyone's place ఒక 1.5-2 hours స్పెండ్ చేసి అందరితో మాట్లాడి used to go as a family man first. సో ఎప్పుడు తాతగారు అంటే ఐ ఓన్లీ యూస్ టు సీ హిమ్ యాజ్ తాతగారు అండ్ నాట్ శోభన్ బాబు. అది అప్పుడు ఎప్పుడు నాకు అది తెలియలా. నాకు ఎప్పుడు ఆయన అంత ఫేమస్ అని తెలిసిందంటే నేను ఒకరోజు ఆయన విలేజ్కి వెళ్ళాను అనమాట. సో ఆయన బర్త్ ప్లేస్. ఆ రోజు వెళ్ళినప్పుడు ద హోల్ విలేజ్ వాజ్ దర్ చూడటానికి, నన్ను చూడటానికి. సో ఐ మీన్ ఐ డోంట్ నో హూ, ఐ మీన్ అప్పుడు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు అప్పుడు. జస్ట్ టు సీ హూ ఐ వాజ్ అనేది అన్ని మంది వచ్చినప్పుడు ఐ డిసైడ్ ఓ మై గాడ్ తాతగారు అంటే అంత ఫేమస్ అని చెప్పి అక్కడ. అంతవరకు నాకు తెలియలా. సినిమాలు కూడా చూడలేదు తాతగారు. వి నెవర్ యూస్ టు వాచ్ మూవీస్ అట్ హోమ్. అయ్యో, అసలు మూవీస్ అనేది యూనో యూ వుడ్ నాట్ ఎంకరేజ్. ఆయన మూవీస్ కూడా ఆయన నా తాతగారు మూవీస్ ఐ ఓన్లీ సా 2 of them. ద లాస్ట్ వన్ వచ్చి ఆయన ఉన్నది లాస్ట్ మూవీ ఆయన చేసినప్పుడు ఐ వాజ్ స్టిల్ యంగ్ అనమాట. దట్ ఈస్ ఓన్లీ మూవీ ఐ సా ఇన్ ద థియేటర్స్. యావడి వచ్చింది అని చెప్పి వచ్చింది. దట్ వాస్ ద ఓన్లీ మూవీ ఐ సా ఆఫ్ హిస్ ఇన్ ద థియేటర్స్. అసలు అంతకు ముందు సినిమాలు ఏవి, ఆ తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా నో, హీ హస్ నెవర్ ఆస్క్డ్ us to watch and he has never యూనో వాంటెడ్. అదే చెప్పాను కదా, మాకు అన్ని తాతగారు అంటే తాతగారు మట్టికే తెలుసు. డెంట్ నో మా శోభన్ బాబు. ఓకే, యూజువల్గానే అలా అంత పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే యూజువల్గానే ఇంటి చుట్టూ ఎప్పుడు ప్రొడ్యూసర్లో, డైరెక్టర్లో, లేకుంటే కో ఆర్టిస్ట్లో వస్తుంటారు. ఒక హంగామా ఉంటుంది, ఆడియన్స్ వస్తుంటారు, మేము మీ ఫ్యాన్లు అనేది. అలాంటి అట్మాస్ఫియర్ ఉండకపోయేది అసలు. నెవర్ మనకి అట్లా అట్మాస్ఫియరే లేదనమాట. ఎస్, అంతా డిస్టెన్స్ చేస్తారు. తాతగారు ఎప్పుడు ఈ డిస్టెన్స్లోనే పెట్టుకునేవారు. అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ ఆయన మట్టికి ఆయనకి వేరే ఫామ్ హౌస్ ఉండేది అనమాట. అక్కడ మట్టికి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇంటికి దగ్గర నథింగ్, ఇట్స్ ఓన్లీ ఫ్యామిలీ. సో ఇప్పుడు తాతగారి సినిమాలో ఒకటే చూసారు. దెన్ వాట్ అబౌట్ అదర్ ఆర్టిస్ట్లో, వెబ్ సిరీస్లో ఇప్పటిదాకా మీరు చూడరు అసలు? మూవీస్ చాలా తక్కువ అండి. మూవీస్ చూసే చాలా తక్కువ. బికాజ్ తెలుగు దాంట్లో ఇంకా కొంచెం తక్కువ. ఎందుకంటే మనం మెయిన్గా తమిళనాడు ఉన్న వల్ల తెలుగు మూవీస్ ఎక్కువ చూడడం. కానీ బట్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. బాహుబలి అంతా ఇస్ మై ఫేవరెట్ అనమాట. ఐ హావ్ సీన్ క్వైట్ ఆల్ ద 3 parts. ఈ సాలార్, కల్కి ఇవన్నీ కూడా చూసారా? కల్కి చూడలేదు కానీ బట్ ఐ హావ్ సీన్ ద బాహుబలి. ఎన్నిసార్లు చూసారు? వన్స్. ఓకే ఓకే. సో యూజువల్గానే ఉండేది ఏంటంటే ఇలా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారు, సూపర్ స్టార్ ఉన్నారు, వాళ్ళని సీనియర్ మోస్ట్ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు వారసులుగా వచ్చేస్తూ ఉంటారు కదా. అసలు అలా ఎప్పుడు అనుకోలేదు ఎవరు తన పిల్లలు కానీ గ్రాండ్ కిడ్స్ కానీ రావాలి అనే ఆలోచన శోభన్ బాబు గారికి లేదా? ఆయనకి లేదండి, డెఫినెట్గా హీ డెంట్. కానీ ఎప్పుడు స్టాప్ చేయలేదు. కానీ హీ హాజ్ నెవర్ ఎన్కరేజ్డ్ ఎనీవన్ ఆల్సో టు గెట్ ఇన్ టు మూవీస్. బట్ మనమే చూసాం ఎంత ఆయన స్ట్రగుల్ చేశారు, ఎంత హీ హాజ్ వర్క్డ్ ఫర్ దిస్ అని చెప్పి. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. అందరూ వచ్చి ఎవ్రీవన్ కెన్ బికమ్ అన్ యాక్టర్, బట్ ఎవ్రీవన్ కెన్ నాట్ బికమ్ అ శోభన్ బాబు. సో అంత ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ బెటర్ అట్ వాట్ యూ కెన్ డూ, యూ వర్క్ ఆన్ దట్ అనేది ఇస్ వాట్ వీ థాట్. ఆల్ ద గ్రాండ్ చిల్డ్రన్, ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ దేర్ ఓన్ ఫ్రెండ్స్ అండి. ఎలా ఉండేది చైల్డ్హుడ్ మరి మీతో, తనతో మీరు? He used to give enough time for us. అంటే వచ్చి he used to talk about values, family values, work values, ethics, education. Either he used to talk all times. He used to give me handwritten letters anamata. I still have those handwritten letters at home. Memories. Yes. ఏముండేది అందులో లెటర్స్ లో? Time గురించి you speak, be time management గురించి. Everything has some thing, and it value for your life, value add to your life, not to waste time. Do the best of what you can. It doesn't matter, results don't matter, do your best. ఇట్లాంటివే ఉన్నాయి అనమాట. సో స్మాల్ వాల్యూస్ యూస్ టు గివ్ us. తాతగారు చెప్పిన తర్వాతే డాక్టర్ అవ్వాలనిపించిందా, లేదు అవ్వాలి అనేటువంటి కోరిక కూడా ఉందా? I have also wanted to become a doctor by myself. నాకు కూడా కోరిక ఉండింది. ఇమాజిన్ ఒక్కసారి ఎప్పుడైనా అలా ఆఫర్ వచ్చింది, వెళ్ళిపోయాను సినిమాలో యాక్ట్ చేయాలి అంటే?
అంటే ఇఫ్ ద ఆఫర్ అంటే మనకి అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా. నాకు దాని తర్వాత కూడా హిందీలో కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు 2-3 వెబ్ సిరీస్కి కూడా అడిగారు, కానీ మళ్ళీ బాంబేలో వచ్చి 1 month ఉండాలి, 2 months ఉండాలి అని చెప్పి. సో అగైన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్, ఛాలెంజింగ్ యాజ్ అ వర్కింగ్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో టు డూ దట్ అనేది ఇట్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఎప్పుడైనా తీసుకున్నారా యాక్టింగ్ లో ట్రైనింగ్ కానీ ఇలాంటి? No, never had any formal training like that. Dance? No, nothing. Just working out. అంతే, ఐ హావ్ సీన్ సో మెనీ వీడియోస్ మీది జిమ్ లో ఉన్నప్పటిది, Yes. లైక్ వెన్ యు ఆర్ షోయింగ్ యువర్ మజిల్స్, Yes, ఇవన్నీ yes. లెగ్స్ చూసుకుంటూ ఇవన్నీ Yeah. ఇంత టైం స్పెండ్ చేస్తున్నది యూజువల్ గానే మనకి సెలబ్రిటీస్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, yeah, మోడల్స్ yeah. చేస్తారు. డాక్టర్స్ ని వి సీ వెరీ లెస్ పీపుల్ కదా, yeah. అంతసేపు టైం పెట్టుకొని లైక్ షోయింగ్ దట్ Yes, మజిల్. yes. సో ఆ ఫీల్ ఎందుకు అనిపిస్తోంది మీకు? I wanted to change the trend. I wanted to, impose on people అనమాట. అంటే the importance of fitness is not only for you. ఇప్పుడు నేను వచ్చి ఎవరినైనా వెయిట్ లాస్ చేయమని చెప్తే they should listen to me. సో అందుకే నా ఫస్ట్ టైటిల్ వచ్చింది, when I ask my patients to lose weight, they listen to me అని నేను రాశాను అనమాట. బికాస్ ఇట్ ఇస్ ట్రూ. ఇప్పుడు డాక్టరే హెవీగా ఫ్యాట్గా ఉండి వాళ్ళు వచ్చి వెయిట్ లాస్ చేయమంటే హూస్ గోయింగ్ టు డూ? నో వన్స్ గోయింగ్ టు లిసన్ కదా. I know. సో యూ బీ అన్ ఎగ్జాంపుల్ టు వాట్ యూ టీచ్. So I wanted to be a forefront of that, and it's working out good so far. Yeah. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత శోభన్ బాబు గారికి ఏమో అందాల నటుడు అనేటువంటిది ఉంది కదా, సోగ్గాడు అని ఇలా పిలిచేవాళ్ళే కదా. మిమ్మల్ని చూడగానే అదే గుర్తొస్తోంది, లైక్ జూనియర్ శోభన్ బాబు లాగా ఉన్నారు అనే కాంప్లిమెంట్స్. చాలా మంది వస్తారు చెప్తారు అట్లా అనమాట. నాకు చూస్తే తాతగారు చూసినట్టు ఉంది అని చెప్పి చాలా మంది వచ్చారు. బట్ అఫ్ కోర్స్ my grandfather was a legend in himself. I can't compare with him, but definitely I'm happy. I feel proud if someone tells me that అనమాట. ఎంగేజ్ లో శోభన్ బాబు గారు ఎలా ఉంటారో సురక్షిత్ కూడా అలాగే ఉన్నారు. అదే I've heard that a couple of times కానీ, but yeah, you just feel good అంతే. I don't think that is true, but whatever it is, you take the compliment when it comes కదా. సో ఇలా ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉండగలుగుతారు మీరు? It's part of my job. అంటే I get used to it. I mean, even to patients, మీరే సాడ్గా ఉంటే why would patients come to you? They come to me because I get that little bit of energy. They are happy to talk to me. So దాని వల్ల వచ్చి I feel that you should give a positive environment always అని చెప్పి.